హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మెజెస్టిక్స్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా ఈ పన్నీర్ మెజెస్టిక్స్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కొద్దిగా పసుపు, ఈ పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నీళ్లను పోసుకుంటూ పిండిని ఒక థిక్ బ్యాటర్లా కలుపుకోవాలన్నమాట. నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా థిక్ బ్యాటర్లా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా, ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మీరు చూడడమే కాదండి, ఒక్కసారి ట్రై చేసుకుని తిన్నారంటే మీరు బయటికి వెళ్ళమన్నా వెళ్ళరు. టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు పన్నీర్ని నేను పొడవుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న పన్నీర్ని ఈ పిండి బ్యాటర్లో వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని మనం ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసేసుకొని అన్నింటినీ కూడా ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని ఇదే స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే జీడిపప్పు కూడా వేసి 2 ఎండుమిరపకాయలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ, ఒక సన్నని తరుగు, అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ తరుగు, అలాగే కరివేపాకు వేసుకొని మరొక నిమిషం వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకున్నాక ముందుగా విస్క్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు పెరుగు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా పెరుగు వేసి కలుపుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ కంపల్సరీ వేయండి, అప్పుడే రెస్టారెంట్ ఫీలు, రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. ఇలా 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే మనం ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ మెజెస్టిక్స్ని, వాటి అన్నింటిని కూడా వేసి టాసింగ్ చేసేసుకుందాం. ఇలా మొత్తం అన్నింటిని వేసి టాస్ చేసుకోవాలన్నమాట. ఈ మొత్తం గ్రేవీ అంతా కూడా ఈ పన్నీర్ మెజెస్టిక్స్కి పట్టాలి. ఆ విధంగా కలుపుకోవాలి 1 నిమిషం పాటు. నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ టాస్ చేసుకునేటప్పుడే మనం చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మెజెస్టిక్స్ రెడీ అయిపోయింది. కంపల్సరీ ట్రై చేయండి, టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా సింపుల్గా, ఈజీగా చూపించాను కదా. మీరు చూడడమే కాదండి, ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీరే నాకు చెప్తారు ఆ టేస్ట్ ఎలా ఉందో. కంపల్సరీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు. మరో రెసిపీతో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు చేయాల్సిన పని ఏంటి, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. మరో రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.